విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కామ్రేడ్ ఎస్ఏఎస్ కామేశ్వరరావు త్యాగాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎన్నటికీ మరవలేరని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి ప్రసాద్ డిఈ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎస్ఏఎస్ కామేశ్వరరావు 51వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యుత్ శాఖ ఎస్సీ జీవి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ చేతుల మీదుగా కామ్రేడ్ ఎస్ఏఎస్ కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్సీ జీవి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం కామేశ్వరరావు అని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పీఆర్సీ, ఉద్యోగ భద్రత, వేతనం పెరుగుదల తదితర ఫలితాలు కామేశ్వరరావు వల్ల లభించాయన్నారు. కామ్రేడ్ ఎస్ఏఎస్ కామేశ్వరరావు జయంతి వర్ధంతులను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా యూనియన్ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ ఆదినారాయణ, ఏడి రామ్ గోపాల్ చౌదరి, ఏడి విష్ణుమూర్తి, డీజీఎం ప్రసాద్, ఉషారాణి విష్ణుమూర్తి, వెస్లీ నాగేంద్ర, రమణ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగా మన కన్జ్యూమర్ సర్వీసెస్ కానీ మన డిపార్ట్మెంట్ని, ఈపీడీసీఎల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా మనం కృషి చేస్తే అదే వారికి మనం ఇచ్చే నివాళి అవుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి సహాధ్యాయనొచ్చ ఆయనతో పాటు పనిచేసినటువంటి ప్రభుదాస్ గారు, జయవ గారు, ఆయన కూడా చాలా చక్కగా ఆయనతో ఉన్నటువంటి మెమరీస్ని, వాళ్ళకి సంబంధించిన అనుభవాలని మనకి షేర్ చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ తెలిసింది ఏంటంటే మన కండిషన్స్ కానీ, మన వేజెస్ కానీ, లేకపోతే శాలరీస్ కానీ ఈ స్టేజ్లో ఉన్నాయంటే ఆయన తాలూకా సాక్రిఫైస్, ఆ రోజు ఆయన చేసిన సాక్రిఫైస్, ఆ తీసుకున్న డెసిషన్ వలన ఇదంతా కూడా ఈ స్టేజ్లో మనం ఉన్నాము. అందుకనే ఆయనకి మరవకుండా ఈ రోజుకి కూడా ఇంత రెస్పాన్స్తో ఇంత దీనిగా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇదే దీంతో ఎవ్రీ ఇయర్ ఇలాగే దీంతో కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఎస్సీ గారికి ఈ యొక్క కార్యక్రమం ఆయనతో ప్రారంభించి మరి మొదటించవలసిందిగా కొంచెం ఈలోగా ఏం కాల్స్ వస్తే వెళ్తారు. ఈలోగా చూసి మన డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ అనేది ఈ రంగంలో ఉండటానికి ప్రథమ గారు కూడా ఆయన ఎస్ఎస్ కామేశ్వరరావు గారు, అదేవిధంగా అనేక రకాలైన మన హక్కులన్నీ కూడా ఆయన ఆ రోజున ఆత్మ బలిదానం చేసి సాధించారు. ఎవ్రీ 4 yearsకి వేజ్ రివిజన్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, వర్కింగ్ అవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన సాధించి పెట్టారు. ఆయన బలిదానం చేసిన తర్వాత మాత్రమే మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మనం ఈ రకంగా మన ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఉంటున్నామంటే కారణం మనకు వచ్చే అలవెన్స్లు కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, అలాగే ఎవ్రీ 4 yearsకి వచ్చే వేజ్ రివిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ మహనీయులు చేసిన ఆత్మ బలిదానం వలన మనం ఈ రోజున అనుభవిస్తున్నాము ఫలాలను. అందుకనే మనం మరొకకుండా మన ఎలక్షన్ డిపార్ట్మెంట్లో అందరం కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన ఘనమైన నివాళి అర్పిస్తున్నాము. ఇది ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్లో, పవర్ డిపార్ట్మెంట్లో, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. వర్ధంతిక సందర్భంగా అందరూ వచ్చి నివాళులు అర్పించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి మీరందరి సహకారం, ఇది నా ఒక్కడిది అయింది కాదు, జస్ట్ ఆర్గనైజింగ్ అయితే అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సహకారం చేశారు. అన్ని విధాల ఫైనాన్షియల్గా కానీ, ఇదిగా కానీ అన్ని విధాల సహకారాలతో మరి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇది అందరూ వ్యక్తి అయినా దానికి మరొకసారి ఆయనకి కామేశ్వరరావు గారికి జోహార్లు చెల్లిద్దాం. ఒక్కసారి నేను ఎస్సీ అంట జోహార్ అంటాను.